హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్ వల్లే నేను ఓడిపోయా అని అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్తున్నారండి. సో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వల్లే ఓడిపోయానని అయితే అంటున్నారు. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితమైంది జగన్ పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓటమి గల కారణాలు వెతుక్కుంటుని ఒక్కొక్కరుగా బయటికి వచ్చి ఓటమి గల కారణాలు బయట పెడుతున్నారండి ఎమ్మెల్యేలంతా కూడా. తాజాగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ సీఎం జగన్పై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ వల్లే తాము ఓడిపోయినట్టుగా ఎన్నికల్లో ఆయన అయితే చెప్పారండి. బీన్ రహదారి గోతులే తన ఓటమికి ప్రధాన కారణం అని అయితే అన్నారు. జగన్కు ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకోలేదని వాపోయారు. జగన్ చూపించిన నిర్లక్ష్యం వల్లే చోడవరం ఓటర్లు తనని ఓడించారన్నారు. ధర్మశ్రీ దాదాపుగా 2 కోట్ల సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు పనులు చేపట్టారని, కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో కూడా తెలియదు అని అయితే అన్నారండి. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఓటమి గురించి మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు తప్పులు చేశామని, అందుకే ప్రజలు తమను గద్దె దించారని అన్నారు. అవే తప్పులు చేస్తూ అదే తీరును కోరుకుంటారా అని టీడీపీ నేతలను కూడా ఆయన ప్రశ్నించారండి. ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వస్తే వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీలు వారికి స్వాగతం పలకాలని తెలిపారు. వారికి ఆహ్వానం పలికి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారండి. అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోతే వెళ్ళకపోవడం వారి ఇష్టము అని అయితే అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ అండి వైసీపీ తరపున పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు చేతిలో అయితే 42,189 ఓట్ల మెజార్టీతో ఘోరంగా ఓటమిని అయితే చవిచూసిన విషయం తెలిసిందే ఫ్రెండ్స్.